అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో జెడి వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారని జెడి వాన్స్ తెలిపారు. ట్రంప్ తో పనిచేసే వారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్ళు ఉన్నట్లు తెలిపారు. కానీ వారందరికంటే చివరగా నిద్రపోయేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది అధ్యక్షుడేనని వాన్స్ వెల్లడించారు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయని చెప్పారు. వాటన్నింటినీ దాటుకొని ట్రంప్ మిగిలిన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అమెరికన్లకు చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఒకవేళ భయంకరమైన విషాదం సంభవిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నారని జెడి వాన్స్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల పలు ఊహాగానాలు వెలువడిన వేళ జెడి వాన్స్ వ్యాఖ్యలపై జోరుగా చర్చ మొదలైంది. ఈ మధ్యనే ట్రంప్కు దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. అయితే ఇది సాధారణ రక్త ప్రసరణ వ్యాధి అని 70 దాటిన వారిలో కనిపిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. ఈ క్రమంలో దేశాన్ని గొప్పగా మార్చేందుకు తాను చేపట్టిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వాన్స్ వారసుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇందులో ఉండవచ్చన్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆయన తెలిపారు. I think that we find that he actually is the last person who goes to sleep. He's the last person making phone calls at night, and he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, yes, things can always happen. Yes, terrible tragedies happen, but I feel very confident the President of the United States is in good shape, is going to serve out the remainder of his term and do great things for the American people. And if, God forbid, there's a terrible tragedy, I can't think of better on-the-job training than what I've gotten over the last 200 days. Are younger than he is. I think that we find that he actually is the last person who goes to sleep. He's the last person making phone calls at night, and he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, yes, things can always happen. Yes, terrible tragedies happen, but I feel very confident the President of the United States is in good shape, is going to serve out the remainder of his term and do great things. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. అమెరికాలో ఏం జరుగుతోంది, అసలు ట్రంప్ కి ఏమైంది అన్నది ఇక్కడ పెద్ద చర్చ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. అగ్రరాజ్యంలో ఒక రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా కాదు ప్రపంచం మొత్తం కూడా సంచలనంగా మారాయి. అసలు ఏమైంది? అమెరికాలో భయంకరమైనటువంటి విషాదం అంటే ట్రంప్ కి ఏమైనా జరిగితే, అనుకోని విధంగా ట్రంప్ కి ఏమైనా అయితే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ జెడి వాన్స్ చేసినటువంటి ప్రకటన అమెరికా రాజకీయాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం పైన చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు జెడి వాన్స్ వాటికి అనుసంధానంగా చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి. అయితే జెడి వాన్స్ ఒక ఈవెంట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. అమెరికా అవసరమైతే అమెరికాకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా, ఒకవేళ ఏమైనా భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే, అంటే ట్రంప్ లేని పక్షంలో ట్రంప్ కి ఏమైనా అయితే అని ముందుగానే ఆయన కొంత హింట్ ఇస్తున్నారా అని ఆయన చేసినటువంటి కామెంట్. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని ఈ మధ్య కాలంలో క్లారిటీ ఇచ్చినా గానీ, ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారంటూ చెప్తూ వస్తున్నా గానీ, ఆయన పూర్తిగా ఆ పదవి కాలాన్ని పూర్తి చేస్తారు అని ఆయన చెప్తూనే ఉన్నారు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఆయనకి ఏమైనా అయితే ఆ బాధ్యతలను తాను నిర్వహిస్తారని చెప్పడం మాత్రం చాలా సంచలనంగా ఉంది. అయితే వాస్తవానికి గత కొద్ది రోజులుగా ట్రంప్ ఆరోగ్యం పైన చాలా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తోంది. ట్రంప్ కు ఇందాక మీరు చెప్పినట్టు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే నరాలకు సంబంధించినటువంటి ఒక లోపం ఉంది, ఆ వ్యాధి ఉన్నట్టు కూడా వైట్ హౌస్ ఈ మధ్యలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే జనరల్ గా ముసలోళ్లలో కనిపించేటువంటి ఒక వ్యాధి అన్నమాట ఇది. సో దీంతో కాళ్లలో వాపు వస్తూ ఉంటుంది, చేతులు వణుకుతా ఉంటాయి. మరోవర్ ఆయన చేతి పైన కొన్ని మరకలు, మచ్చలు, గాయాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా
షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల లేదంటే ఆస్పిరిన్ వాడడం తోటి ఇట్లాంటి జరిగిందంటూ కూడా వైట్ హౌస్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అటు డాక్టర్లు కానీ ఇటు ట్రంప్ కానీ. ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని జేడీ వాన్స్ చెబుతూనే ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా నీ బాధ్యతలు చేపడతానంటూ కూడా అమెరికా ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇది రాజకీయ వర్గాల్లో చాలా సంచలనంగా మారింది. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే గనక ఆయన చేతిపైన కొన్ని విచిత్రమైనటువంటి గాయాలు, కొన్ని విచిత్రమైనటువంటి మచ్చలు కూడా కనిపిస్తున్నాయి. సో అవి తెల్లటి మచ్చలు, పూత పూసినట్టుగా తెల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. సో ఈ మచ్చలు ఆయన కుడి చేతి పైన కనిపించడం కొంత ఆరోగ్యానికి ఆందోళనకరంగా ఉందా అన్నటువంటి భావాలు కనిపిస్తున్నాయి. మోరోవర్ ఆఫీస్ లో ట్రంప్ మాట్లాడుతున్నటువంటి టైంలో కూడా ఆయన కుడి చేతి వెనక భాగంలో కూడా కొన్ని తెల్ల మచ్చలు కనిపించాయి. అవి కెమెరాలకు కూడా కనిపించాయి. సో ఇట్లా చాలా మంది ఆయన మద్దతుదారులు ఆయన ఆరోగ్యపైన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గాయాన్ని కప్పిపుచ్చుకునేందుకు చాలా సందర్భాల్లో మేకప్ తోటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా బలంగా నడుస్తోంది. సో ఇట్లా వరుసగా ఆయన చేతుల పైన గాయాలు కనిపిస్తూ ఉండడం, ఇది చేతుల వరకేనా, ఒళ్లంతా గాయాలు ఉన్నాయా అన్న ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తోంది. అసలు ఈ మిస్టరీ ఏంటి అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకు మేకప్ వేసుకోవడం ఎందుకు, ట్రంప్ కు చేతికి గాయాలు ఎందుకు అవుతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు చాలా పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. గతంలోనే ఒకసారి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్స్ అని వైట్ హౌస్ చెప్పినా గానీ దీని నుంచి ట్రంప్ ఎట్లా కోలుకుంటారు అన్నది మాత్రం ఒక చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఎందుకు చేతిపైన గాయాలు అవుతున్నాయి అన్నది కూడా కనిపిస్తోంది. ఆ చేతిపైన ఉన్నటువంటి నల్లటి తెల్లటి మచ్చలు, ఏదో జరుగుతోంది, ఇన్ఫెక్షన్ ఉంది ట్రంప్ కు, ఆయనకి ఇంకేదో జరగబోతోంది అన్నది మాత్రం ఒక భయం మాత్రం కనిపిస్తుంది. ఒక అరుదైన వ్యాధి తోటి ట్రంప్ బాధపడుతున్నారంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రంప్ అభిమానులు. మరోవర్ ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో కూడా ఇట్లాంటి ఫోటోలు సోషల్ మీడియాలో చాలా కలకలం రేపినాయి. అప్పుడు ట్రంప్ మద్దతుదారులు ఇవి సాధారణ గాయాలు, ఎక్కడైనా పడుండొచ్చని కొంతమంది వివరణ ఇచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ సేమ్ అట్లాంటి గాయాలు కనిపిస్తున్నాయి. ఇవి తాత్కాలికం కాదు, అంతర్గతంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి అన్నది ఒక సంకేతం అయితే కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే గతంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవిట్ కూడా మాట్లాడడం జరిగింది. ఇటీవల తనకు కాళ్ల కింది భాగంలో కొంత వాపు కూడా వచ్చింది, నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు, ముసలి వయసు వచ్చింది కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యపరంగా అన్నది ట్రంప్ వైట్ హౌస్ ప్రకటించింది. సో దీన్ని మెడికల్ యూనిట్ కూడా సమగ్రంగా ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయనకు ఈ వ్యాధి ఉంది, ఏది క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఎక్కువ ముసలిలో కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇట్లా ఉంటే ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారన్నది వైట్ హౌస్ ప్రకటించింది. బట్ జేడీ వాన్స్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఏదైనా విషాదకరమైనటువంటి పరిస్థితి ఎదురైతే అధ్యక్ష బాధ్యతలు తాను తీసుకుంటా అని చెప్పడం చాలా సంచలనం